ఇలాగిన ప్రత్యుత్తరం ఇచ్చను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? వాడు ఆయనతో వాద్యమాడ కోరినడులా 1000 ప్రశ్నలతో ఒక్కదానికైనా వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటికి బోర్లా దోయువాడు ఆయనే. భూమిని దాని స్థలంలో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదర చేయువాడు ఆయనే. ఉదయింప వద్దనే ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తీరముల తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గతించిపోవుచున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువన పోవుచున్నాడు, కానీ ఆయన నాకు కనపడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగల వాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయాలు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనే పాటి వాడను. నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలు కొనదగును. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను. ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా ఉండ తెగించువాడెవడని ఆయన అనును. నా వాద్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనై దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనా నా యందు నాకు ఇష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. నేను చేసినను ఒక్కటే, ఏమి చేసినను ఒకటే. కావున యథార్థవంతులనేమి దుష్టునేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపచేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నీ జరిగించువాడు మరి ఎవడు? పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకే అవి గతించుచున్నవి. రెల్లు పడవలు రాలిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరిచిపోయుదనని దుఃఖముకుడనై ఉండుట మాని సంతోషముగా ఉండేదననియు నేను అనుకొంటినా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషిగా ఎంచవను సంగతి నేను నిశ్చయంగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చను కదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా? నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను. నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా సొంత వస్త్రములకై అసహ్యుడగుదును. ఆయన నా వలె నరుడు కాడు. నేను ఆయనతో వాద్యమాడజాలను. మేము కలిగి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మధ్య చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీదకి తీసివేయలేను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్యములను నాకు కనపరచకుండా ఉండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడదను. ఏలైనగా నేను అట్టి వాడను కాదనుకొనుచున్నాను.